ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. మరి తులారాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఏ యొక్క 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది? వీరు ఆర్థికంగా ఎలా స్టేబుల్ కాబోతున్నారు? వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చిత్త 3, 4 పదాలు, స్వాతి 4 పదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో బాగా నేర్పులు. వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగకుండా ఉంటారు. అదేవిధంగా తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బును పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తులారాశి వారు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. ఆరోగ్యం విషయాల్లో వీరు శ్రద్ధను చూపించరు. అయితే దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులను, అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పెద్ద సమస్యలకు దారి తీసి కొన్ని రకాలుగా అంటే ఒకానొక టైంలో కాస్త ఇబ్బందులు కూడా పడుతుంటారు. దీనికి తోడు మీ యొక్క చిన్నతనంలో జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరీ వర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకత అవుతూ ఉంటారు. వైరీ వర్గం ఒకటి కానంత వరకు తులారాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తులారాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతుంటారు. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఈజీగా పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా కలిసిస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతుంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల అనవసరపు చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది తులారాశి వారు. ఒక్కొక్కసారి ఈ యొక్క పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విషయంలో
రంగంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణించడం వల్ల ఎన్నో రకాలుగా లబ్ధిని పొందుతారు. తులారాశి వారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉండటం వల్ల వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు. ఈ యొక్క రాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదన్నమాట. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తుంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది. ఇకపోతే తులారాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది అంటే తులారాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. మీకు అనుకోకుండా ఉన్నట్టుండి మీ యొక్క పూర్వీకుల ఆస్తి వస్తుంది. దాంతో మీ ఆస్తి మరింత పెరుగుతుంది. ఇకపోతే ఇంకెక్కడి నుంచి డబ్బు వస్తుంది అంటే మీరెవరికైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే వారు ఎప్పటి నుంచో మీకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది. మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. అలాగే కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి మీరు ఏదైనా సరే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే అందుకు సంబంధించి గొడవలు జరిగి కోర్టులో కేసు ఉంటే అలా కూడా మీకు రావాల్సిన డబ్బు మీకు అంది వస్తుంది. మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. మరి ఆ పరిష్కారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తులారాశిలో జన్మించిన వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2 మరియు 4. వీరికి శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం తులారాశి వారికి మంచిదని చెబుతున్నారు పండితులు. కాబట్టి ఆ రోజుల్లో మీరు ఎటువంటి పనులను కూడా స్టార్ట్ చేయకండి. ఇక ఆపదలో ఉన్నవారికి వీరంత సాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయాలకు వెళ్ళి, అంటే మీ దగ్గరలో ఏదైనా శని దేవాలయం ఉంటే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి నల్లటి శనగలు ప్రసాదంగా కానీ, అదేవిధంగా నల్లటి నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎవరి నుంచి ఉచితంగా అంటే ఫ్రీగా ఏ వస్తువును స్వీకరించకూడదు. ఎవరి దగ్గర ఉచితంగా ఏ వస్తువును అస్సలు తీసుకోకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి అందుకు బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి తులారాశి వారు. ఇకపోతే తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వృత్తిపరంగా వృద్ధిని చూస్తారు. ఉద్యోగపరంగా మంచి ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సో చూశారు కదా, తులారాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఏ 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది. అదేవిధంగా మీకు మరింత ఉన్నత ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీకున్న డౌట్స్ను మాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలా తెలియచేయడం వల్ల స్వయంగా జ్యోతిష పండితులు మీకు ఉన్నటువంటి సమస్యలను, మీకున్న ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటన్నిటిని క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి మీకున్న సమస్యలు, డౌట్స్ను మాకు కామెంట్ రూపంలో తెలియచేసి క్లారిఫై చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.